సరే, ఏఐ స్టార్టప్లో మార్కెట్లోకి వెళ్లే పద్ధతిని పూర్తిగా మార్చేస్తున్న ఒక ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రీసెంట్గా వైసీ జాబ్ బోర్డులో ఒక చిన్న సెర్చ్ చేస్తే 100కి పైగా స్టార్టప్లు ఒక కొత్త రకం జాబ్ కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. విచిత్రమేంటంటే ఓ 3 ఏళ్ల క్రితం అసలు ఇలాంటి జాబ్ అనే లేదు. దాని పేరే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. ఇంత సడన్గా ఈ జాబ్స్ పెరగడంతో అసలు ఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటే ఎవరు, ఏఐ కంపెనీలకు ఇది ఎందుకింత కీలకంగా మారింది అనే పెద్ద ప్రశ్న వస్తుంది. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఎఫ్డీఈ అంటే కస్టమర్తో పాటే ఉంటూ పనిచేసే ఒక ఇంజనీర్ అన్నమాట. వీళ్ల పని ఏంటంటే ప్రోడక్ట్ ఫీచర్లకు కస్టమర్కు నిజంగా ఉన్న అవసరాల మధ్య ఉన్న గ్యాప్ను ఫిల్ చేయడం. ఈ ఎఫ్డీఈ మోడల్ ఈరోజు ఇంత పవర్ఫుల్గా ఎందుకుందో తెలియాలంటే మన దీని మూలాల్లోకి వెళ్ళాలి. ఇది ఎక్కడో చాలా కష్టమైన ఒక సేల్స్ ఛాలెంజ్ నుంచి పుట్టింది. 2000 టైంలో పాలాంటీర్ అనే కంపెనీ ఒక అసాధ్యమైన పనిని ఎదుర్కొంది. వాళ్ళు గూఢచారుల కోసం సాఫ్ట్వేర్ తయారు చేయాలి. కానీ సమస్యేంటంటే ఆ గూఢచారులు తమకు ఏం కావాలో బయటకు చెప్పలేని పరిస్థితి. చూడండి, సాధారణంగా కంపెనీలేం చేస్తాయి? ముందు ఒక ప్రొడక్ట్ తయారు చేసి అది మార్కెట్కు సెట్ అవుతుందా లేదా అని చూస్తాయి. దీన్నే ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అంటారు. కానీ పాలాంటర్కు ఈ పద్ధతి అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అందుకే వాళ్ళు కస్టమర్తో ఇంకా దగ్గరగా, ఇంకా లోతుగా పనిచేయడం మొదలుపెట్టారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళు తమ టీంలను ఈ పద్ధతిలో పనిచేసేలా ఎలా మార్చారు? కొత్త కొత్త సమస్యలను పదే పదే పరిష్కరించగల ఒక సిస్టమ్ను ఎలా సృష్టించారు? దాని గురించే ఇప్పుడు చూద్దాం. వాళ్ళు 2 టీంల తయారు చేశారు. ఒకటి ఎకో టీం. వీళ్ళు కస్టమర్ దగ్గరకు వెళ్లి అసలు సమస్యలు ఎక్కడున్నాయో కనిపెట్టే నిపుణులు. ఇక రెండోది డెల్టా టీం. వీళ్ళు అక్కడికక్కడే వేగంగా పరిష్కారాలను బిల్డ్ చేసే ఇంజనీర్లు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఎఫ్డీఏలు ఏం చేస్తారంటే ఒకే ఒక కస్టమర్ కోసం వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక మట్టి రోడ్డు లాంటిది వేస్తారన్నమాట. అంటే అది ఒక టెంపరరీ కస్టమ్ సొల్యూషన్. ఆ తర్వాత కంపెనీలో ఉండే మెయిన్ ప్రాడక్ట్ టీమ్ ఆ దారిని గమనించి దాన్ని అందరూ వాడేలా ఒక పక్క సూపర్ హైవేగా మార్చేస్తుంది. సరే, ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ఎందుకంటే అప్పట్లో పాలంటీర్ ఎదుర్కొన్న సవాళ్లు ఇప్పుడు ఏఐ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. అదెలాగో చూద్దాం. పాలంటీర్ లాగే ఇప్పటి ఏఐ స్టార్టప్లు కూడా పూర్తిగా కొత్త మార్కెట్ను క్రియేట్ చేస్తున్నాయి. అంటే వీటికి కావాల్సిన సమాచారం, నేర్చుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా కస్టమర్ కంపెనీల లోపల్నుంచే వస్తాయి. ఈ ఎఫ్డీఈ మోడల్ను అమలు చేయాలంటే ఆలోచించే విధానం కూడా డిఫరెంట్గా ఉండాలి. మామూలు సాఫ్ట్వేర్ కంపెనీలతో పోలిస్తే ఇక్కడ సక్సెస్ను కొల్చే పద్ధతులు కూడా పూర్తిగా వేరుగా ఉంటాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మేది కేవలం ఒక సాఫ్ట్వేర్ను కాదు, ఒక ఫలితాన్ని అమ్ముతున్నారు. అంటే ఫోకస్ మొత్తం సాఫ్ట్వేర్పై కాకుండా అది పరిష్కరించే సమస్య విలువ మీద ఉండాలి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే గోల్ అనేది కస్టమ్ వర్క్ను తగ్గించడం కాదు. దానికి బదులుగా కస్టమర్ కోసం మరింత విలువైన సమస్యలను పరిష్కరిస్తూ కాంట్రాక్ట్ సైజ్ను పెంచడం. ఈ మోడల్ వల్ల ప్రోడక్ట్ టీం ఎవరికోసం ప్రోడక్ట్ తయారు చేస్తుందో కూడా మారిపోతుంది. వాళ్లకు ఫైనల్ యూజర్తో పాటు ఈ ఎఫ్డీఏ టీం కూడా ఒక ముఖ్యమైన కస్టమర్ అవుతుంది. వాళ్ల పనిని సులభతరం చెయ్యాలి. సో ఓవరాల్గా చూస్తే ఈ ఎఫ్డీఏ మోడల్ అనేది కేవలం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు, ఇదొక ప్రత్యేకమైన కంపెనీని నిర్మించడానికి ఉపయోగపడే ఒక ఫిలాసఫీ. ఇది ఒక నాన్ స్టాప్ లెర్నింగ్ సైకిల్ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కంపెనీ ఎప్పుడూ గ్రౌండ్లో కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది. మార్కెట్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి చివరికి మనం ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే: ఒక ప్రోడక్ట్ అనేది కేవలం ఒక టూల్ మాత్రమేనా, లేక అది నిరంతరం నేర్చుకునే ఒక లెర్నింగ్ మెషీనా?